హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా ఈ బ్లూ తరపున ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫియో ఎక్స్ ని లాంచ్ చేయడం జరిగింది అండర్ 1 lakh రూపీస్ ప్రైస్ తో. మరి ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎంత పర్ఫార్మెన్స్ లభిస్తుంది, ఏ ఫీచర్లు లభిస్తున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే అన్నిటికన్నా ముందు ఈ బ్లూ తరపున వచ్చే ఫియో ఎక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే 99,999 రూపీస్, అంటే 1 లక్ష లోపు వస్తుంది. అయితే ఈ మోడల్ కన్నా ముందు ఈ బ్లూ ఫియో అనే మోడల్ ని లాంచ్ చేయడం జరిగింది. అందులో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో దానిలో మార్పులు చేస్తూ కొత్తగా ఫియో ఎక్స్ ని లాంచ్ చేసినట్లు కంపెనీ తరపున చెప్పడం జరిగింది. అయితే దీని డిజైన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ తోటి మరి మినిమలిస్టిక్ డిజైన్ తోటి లభిస్తుంది. హెడ్ లైట్ గానీ, దీని ఫ్రంట్ లుక్ గానీ, రేర్ లుక్ గానీ కొంచెం డిఫరెంట్ ప్రీమియం లుక్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది ఈ బ్లూ తరపున. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది మెటల్ తో చేయబడ్డ చేసి మరియు ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీ ప్యానల్ తో వస్తుంది. ఇక ఈ డిజైన్, ఈ బిల్డ్ క్వాలిటీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 కలర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్, రేర్ సైడ్ డ్యూయల్ ట్యూబ్ ట్విన్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సేఫ్టీ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో, రేర్ లో డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఫ్రంట్ లో కూడా ఈ డిస్క్ బ్రేక్ ఇవ్వడానికి కంపెనీలు వెనుకం చేస్తాయి. అటువంటి ప్రైస్ పాయింట్ లో ఈ బ్లూ ఫ్రంట్ అండ్ రేర్ లో డిస్క్ బ్రేక్ ఇచ్చింది. అయితే వీటితో పాటు డైమెన్షన్ చూసినట్లయితే ఫియో ఎక్స్ 1345 mm వీల్ బేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఇక దీనితో పాటు 12 ఇంచ్ అలై వీల్స్ రావడం జరుగుతుంది ఫ్రంట్ లో. అదే విధంగా రేర్ లో, అయితే రేర్ లో మనకు మోటార్ లభిస్తుంది, అది వేరే విషయం, దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అన్నిటికన్నా ఎక్కువగా ఈ బ్లూ ఫోకస్ చేస్తుంది బూట్ స్పేస్. 28 లీటర్ల బూట్ స్పేస్ ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే రెగ్యులర్ గా ఈ ప్రైస్ పాయింట్ పైన వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంత బూట్ స్పేస్ ఏ స్కూటర్ లో కూడా చూడలేను. అయితే ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బూట్ స్పేస్ తో వస్తుంది. అయితే ఈ బేసిక్ స్పెసిఫికేషన్ల తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఫియో ఎక్స్ లో 60 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఎకనామిక్, నార్మల్, పవర్ డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో BLDC హబ్ మోటార్స్ ఇవ్వడం జరిగింది రేర్ వీల్ లో. మరి ఈ మోటార్ తో 2.6 kW పీక్ పవర్, 110 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 7 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. అంటే గ్రేడబిలిటీ అంటే మనకు ఫ్లైవర్స్, గడ్డలు కానీ ఎక్కుతాం కదా, దాన్నే గ్రేడబిలిటీ అంటాము. నార్మల్ గా ఇద్దరు కూర్చున్నారంటే 7 డిగ్రీ వరకు దీన్ని డ్రైవ్ చేయవచ్చు. ఇక అంత్యంత ముఖ్యమైనది రేంజ్ చూసినట్లయితే ఫియో ఎక్స్ లో 110 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 59.2 వోల్టేజ్ ఫ్లోర్ మౌంటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అంటే మన ఫుడ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అందులో ఇవ్వడం జరిగింది. క్యాజువల్ గా ఈ ప్రైస్ పాయింట్ పైన మనకు రిమూవబుల్ బ్యాటరీ లాగా సీట్ కింద ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే వీళ్ళు బూట్ స్పేస్ ఎక్కువ ఇవ్వడానికి కారణం బ్యాటరీని ఫుడ్ ఫ్లోర్ లో ఇవ్వడమే. బ్యాటరీని ఒకవేళ బూట్ స్పేస్ లో సీట్ కింద ఇస్తున్నట్లయితే బూట్ స్పేస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అయితే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.36 kW లభిస్తుంది. మరి ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 60 వోల్టేజ్ ఆఫ్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో 5 గంటల్లో ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు ఫియో ఎక్స్ ని. అయితే ఫియో ఎక్స్ యొక్క ఈ స్పెక్స్, ఈ పర్ఫార్మెన్స్ తో పాటు ఈ బ్లూ 3 years లేదా 30,000 km పైన వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేసింది. ఇందులో మనకు కలర్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకు బ్యాటరీ పర్సెంటేజ్, డ్రైవింగ్ మోడ్స్, స్పీడ్, ఓడోమీటర్ లాంటివి కనిపిస్తుంటాయి. ఇక ఎక్స్ట్రా ఫీచర్ల కోసం ఇందులో బూట్ స్పేస్ లో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. దీనితో మనకు కొంచెం రేంజ్ ఎక్కువగా లభించే ఛాయిసెస్ ఉంటాయి. అయితే ఫియో ఎక్స్ ఈ పర్ఫార్మెన్స్ తో డైరెక్ట్ గా ఓలా యొక్క ఎక్స్ కి కాంపిటీషన్ గా నిలుస్తుంది. మరి ఈ రెండుటి మధ్య కంపారిజన్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే కింద కమెంట్ తప్పకుండా చేయండి. అయితే ఇవి ఫుల్ డీటెయిల్స్ ఈ బ్లూ తరపున వచ్చే ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.